ఈ పోషక యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అంటారు? అంటే వేసవి కూరగాయ సాగులో ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకి ముందుగా సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. మనము బాగా మాగినటువంటి పశువుల ఎరువును ఒక 100 కిలోలు చొప్పున మనము నేలకు అందించాలి. అంటే మామూలుగా ఒక 100 కిలోల పశువుల ఎరువుకి మనం ఈ ట్రైకోడర్మా విరిడి కానీ అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఇట్లా సూడోమోనాస్ రకరకాలుగా జీవ శిలీంద్ర ఎరువులు మనకి మార్కెట్లో లభ్యం అవుతూ ఉన్నాయి. వీటిని మనము బాగా మాగిన పశువుల ఎరువులో మనం ఒక 15 రోజుల వరకు బాగా మగ్గించి దాంట్లో శిలీంద్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు మనము ప్రధాన పొలానికి అందించాలి. సో ఈ ప్రధాన పొలానికి అందించే క్రమంలో మనం ఒక 3 సంవత్సరాలకు ఒకసారి అయినా 8 నుంచి 10 టన్నుల వరకు పశువుల ఎరువును మనము ప్రధాన పొలానికి అందించడం అనేది చేయాలి. తద్వారా ఏంటంటే ఎక్కువ సేంద్రియ ఎరువును మనము భూమికి అందించినప్పుడు అది ఎక్కువ తేమను పట్టి ఉంచి మొక్కకు అందజేయడంలో బాగా తోడ్పడుతుంది. సేంద్రియ ఎరువు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో నేలలో, తద్వారా ఈ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటాము. బెనిఫిషియల్ అవి ఏమైతే అంటే మనకు హానికారకమైనటువంటి శిలీంధ్రాలు ఉంటాయి, అదేవిధంగా మంచి చేసే శిలీంధ్రం కూడా ఉంటుంది. సో అవి కూడా మనకి మొక్కకి ఎలాంటి నేల ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్లను వ్యాప్తి చెందకుండా తోడ్పడడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో మనకి ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉండే విధంగా మనము చూసుకోవాలి. అందులో మనకు పశువుల ఎరువు అందుబాటులో లేని క్రమంలో వర్మీ కంపోస్టు, వానపాముల ఎరువు కూడా చాలా అందుబాటులో దొరుకుతూ ఉంది. 1 నుంచి 2 టన్నుల వరకు కూడా మనము వానపాముల ఎరువును కూడా మనము నేలకు అందిస్తూ ఉండాలి. లేని పక్షంలో మనము ఇంకా మనకి జనుము, జీలుగలు మామూలుగా ఈ వానాకాలంలో బాగా త్వరగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనము వేసుకొని పూత దశ కంటే ముందుగానే కలియ దున్నడం చేయడం వల్ల కూడా మనకి సేంద్రియ ఎరువు నేలకు బాగా అందడం అనేది జరుగుతుంది. సో ఈ వేసవిలో మామూలుగా మనము పోషకాలలో ముఖ్యంగా మనకి నత్రజని, భాస్వరము, పొటాష్. సో ఈ నత్రజనిని మనం మామూలుగా ఏ పంటకైనా కూడా 32 నుంచి 40 కిలోలను ఇచ్చే నత్రజని ఎరువులను పంట కాల పరిమితిని బట్టి మనకు 3 దఫాలుగా మొక్కకు అందియడం అనేది చేయాలి. అదేవిధంగా మనకి భాస్వరం ఎరువులను ఎప్పుడైనా కూడా 24 నుంచి 32 కిలోలు మనకి నేలకు అందించాలి. ఈ భాస్వరం ఎరువులు ఎప్పుడైనా కూడా మనకు విత్తనం విత్తే దశలో, లేదంటే నారు నాటే దశలో, నారు ప్రధాన పొలంలో నాటే దశలో మనము భూమికి అందించి తర్వాత మనము నాటుకోవడం అనేది చేయాలి. అందులో ఇంకొకటి ముఖ్యమైన పోషకం ఏంటంటే పొటాష్. ఈ పొటాష్ ఏంటంటే మనము ఈ పొటాషియంను ఎక్కువగా అందించడం వల్ల మనకి మొక్క అనేది నీటి ఎద్దడిని, అదేవిధంగా చీడపీడల్ని కూడా చాలా వరకు తట్టుకునే శక్తిని ఈ పొటాష్ ఎరువు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పొటాష్ ఎరువును కూడా మనము ఈ మధ్యకాలంలో రైతులు పొటాష్ ఎరువులు ఇవ్వకుండా మామూలు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ మోతాదులో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మనం అది చూస్తూ ఉన్నాము. సో అంటే నిర్దేశించిన మోతాదుకు మించకుండా నిర్దేశించిన పంటకి ఎంత మోతాదులో నిర్దేశిస్తామో అంత మోతాదులో మనము పొటాష్ ఎరువులను కూడా మనము మొక్కకు అందించడం అనేది చేయాలి.